సన్నీ, ఈ ప్రపంచంలో అండర్ రేటెడ్ అని మీరెవరిని అనుకుంటున్నారు? అబ్బాయిలే. అవునా? ఎందుకు? ఇప్పుడు ఈ ప్రపంచంలో అమ్మాయి పుట్టంగానే వాళ్ళ పేరెంట్స్ ఆ పాప కోసం అప్పటి నుంచి ఆస్తులు చేకూర్చడం మొదలు పెడతారు. అదే అబ్బాయి పుట్టితే మా బిడ్డ అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని కళలను చేకూర్చడం మొదలు పెడతారు. ఇప్పుడు అమ్మాయి స్కూల్లోనో కాలేజీలోనో ఫెయిల్ అయిందనుకో మ్యాక్సిమం అంటే పెళ్లి చేస్తారు. అదే అబ్బాయి ఫెయిల్ అయితే వీడు బర్రెలు మేపుకోవడానికి కూడా పనికిరాడు అని ఒక పట్టం కట్టేస్తారు. ఆడపిల్ల జాబ్కి వెళ్తుందంటే ఇండిపెండెంట్ ఉమెన్ అని ప్రూవ్ చేసుకోవడం. అదే అబ్బాయి జాబ్కి వెళ్తేనే వాడు ఒక మగాడని గుర్తిస్తారు. ఇప్పుడు అమ్మాయి మందు కొట్టింది అనుకో ఉమెన్ ఎంపవర్మెంట్. అదే అబ్బాయి మందు కొడితే తాగుబోతున్నా కొడుకు. ఇప్పుడు అమ్మాయి సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేస్తారు. అదే అబ్బాయి లైఫ్ లో సెటిల్ అయితేనే వాడికి పెళ్లి అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేసిన తర్వాత శాలరీ తెస్తే అది అమ్మాయికి లేదా అమ్మాయి ఫ్యామిలీకి మాత్రమే సొంతం. అదే అబ్బాయి శాలరీ వాడి ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మాయి సైడ్ ఫ్యామిలీకి, వాళ్ళ అక్క చెల్లెలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్ కి అందరికీ సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే 1,000,000 ఉన్నాయి. ఇన్ని బాధల్లో కూడా మీరు ఎలా నవ్వుతున్నారు సన్నీ? మా బాధలు చూపిస్తే మీ మొహాన్ని నవ్వు ఉండదనే. ఇప్పటికన్నా ఒప్పుకుంటావా అబ్బాయిలు అండర్ రేటెడ్ అని? ఎస్.